Hello, Math Ninja. So this is part 2 of Statistics chapter grade 9. Part 1 ఏది మ్యామ్ అంటే part 1 యాక్చువల్లీ మనం లైవ్ చేసుకున్నాము కానీ లైవ్ అబ్రప్ట్లీ ఇంటరప్ట్ అయిపోయి బికాస్ ఆఫ్ ద పవర్ కట్ వైఫై పోయింది. సో ఫస్ట్ 20 minutes అంటే ఒక చంక్ ఆఫ్ ఫస్ట్ టూ సెక్షన్స్ నేను ఆల్రెడీ 20 minutesలో అక్కడ మీకు కవర్ చేశాను. ప్లీజ్ గో వాచ్ దాట్ వీడియో. అది అయిపోయిన తర్వాత ప్లీజ్ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో అండ్ వాచ్ ద రిమైనింగ్, ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయి వేర్ వీ విల్ డిస్కస్ అబౌట్ మీన్, మీడియన్, మోడ్ అండ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఇట్. సరేనా? సో లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ కలెక్షన్ అండ్ రీప్రజెంటేషన్ ఆఫ్ డేటా, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కూడా మనం నేర్చుకున్నాం, గ్రూప్డ్ అండ్ డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ ఇవన్నీ నేర్చుకున్నాం, హౌ టు కన్వర్ట్ అండ్ ఇంక్లూజివ్ టు ఎక్స్క్లూజివ్ కంటిన్యూస్ ఇంటర్వెల్స్ అవి కూడా నేర్చుకున్నాం, రైట్? సో ఇప్పుడు మనం చేసుకోబోయే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, that is measures of central tendencies, right? So let us get started. Ippudu first let's talk about mean. Measures of central tendency lo manaki mean, median, mode మూడు వస్తాయి, రైట్? కానీ మన దగ్గర ఎలాంటి డేటా ఉందో దాన్ని బట్టి కూడా చాలా డిఫరెన్సెస్ వస్తాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, మీన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా అంటే రా డేటా, డిస్క్రీట్ డేటా. డిస్క్రీట్ అంటే ఏంటి? సంథింగ్ విచ్ ఇస్ నాట్ కంటిన్యూస్ is called as discrete data. అలాంటి డేటా ఉన్నప్పుడు మనం మీన్ ఎలా కనుక్కుంటాం? That is nothing but sum of all the observations x1, x2, x3, x4 and so on till xn మన దగ్గర observations ఉన్నాయని మనం అనుకుందాం, right? Just give me 1 minute. Okay, so ఇవన్నీ యాడ్ చేసి డివైడెడ్ బై ద టోటల్ నంబర్ ఆఫ్ observations. ఇక్కడ మనం n observations అని అనుకున్నాం. సో వాట్ వుడ్ బి ది అరిథమెటిక్ మీన్? అరిథమెటిక్ మీన్ ని మనం యావరేజ్ అని కూడా అనొచ్చు. సో అరిథమెటిక్ మీన్ ఇస్ x1 plus x2 plus x3 and so on till xn divided by n. So sum of all the observations divided by the total number of observations. Idi mana arithmetic mean. Now mean of discrete frequency distribution ఎలా చేయాలి అంటే ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చి దాన్ని మీన్ కనుక్కోమంటే ఏం చేయాలి అంటే ఫ్రీక్వెన్సీస్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? యూ విల్ మల్టిప్లై ది అబ్జర్వేషన్ with the frequency. Observation with the frequency and write it down here. Observation multiplied with the frequency and write it down here. Understood? So what is the mean of the data? ఏదైతే ప్రోడక్ట్ మనకు వచ్చిందో fi into f1 into x1, f2 into x2 ఇవన్నీ మనం యాడ్ చేయాలి. f1 x1 plus f2 x2 plus f3 x3 and so on till fn xn divided by capital N. Capital N అంటే ఏంటి? When you add all the frequencies you will be getting the capital N. ఇది ఎప్పుడు? when you have a discrete frequency distribution table, when you have observations and frequencies. ముందు ఎగ్జాంపుల్లో మన దగ్గర ఓన్లీ observations ఉన్నాయి. So what did we do? We added all the observations and divided by the total number of observations. చాలా ఈజీ. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఉన్నప్పుడు ఏం చేయాలి? యూ మల్టిప్లై ది అబ్జర్వేషన్ విత్ ద ఫ్రీక్వెన్సీ and write down in another column. Then arithmetic mean would be summation. This is the symbol for summation. Summation of fi xi divided by summation of fi, that is nothing but capital N. So దీన్ని మనం summation fi xi divided by capital N అని అనుకోవచ్చు. ఓకే, summation fi is equal to capital N. ఆల్ రైట్, ఒక క్వశ్చన్ చూసుకుందాం. ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. fi ఉంది, xi ఉంది. సో నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? fi xi కనుక్కోవాలి. అంటే f1 ఇంటూ x1 16, f2 ఇంటూ x2 30 అండ్ సో ఆన్. అలా మనం fi xi కనుక్కున్న తర్వాత సో హియర్ యూ విల్ హ్యావ్ 16, 30, 42, 44, 130 and 32. ఇవేంటి? ఇవి మన xi fi. సో ఇవన్నీ యాడ్ చేస్తే what will you be getting? That is nothing but summation fi xi which is equal to
Actually you will be getting somewhere around 130 something. Okay, ఒక number వస్తుంది. Now what is your capital N? Your capital N is the sum of all the frequencies. 8 plus 6 plus 6 plus 4 plus 10 plus 2 will give you capital N, which is called as summation Fi. This is how you find out the mean of a frequency distribution table. Now దానికి రెండు మెథడ్స్ ఉన్నాయి. ఒకటేమో ఫస్ట్ బై డైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్ కూడా ఉందా మేడం అంటే చెప్తా. డైరెక్ట్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సింపుల్ మెథడ్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్. ఓకే, ఇప్పుడు ఇదేం చేయాలి? కంటిన్యూస్ డేటా ఉన్నప్పుడు ఎలా? ఇప్పుడు వరకు మన డేటా డిస్క్రీట్ ఉంది, ఒక్కొక్క అబ్జర్వేషనే ఉంది మన దగ్గర. ద డేటా వాజ్ డిస్క్రీట్. కానీ కంటిన్యూస్ డేటా ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి? హౌ డు వి ట్యాకిల్? సో ఫస్ట్ మనం ఒక ఫ్రీక్వెన్సీ టేబుల్ వేసుకుందాం అండ్ విల్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్. అంటే 5 + 4 9 + 1 10 + 6 16 + 4 20. ఓకే, ఇప్పుడు కంటిన్యూస్ డేటా ఉంది కదా, సో మనకు ఓన్లీ ఒకటే వాల్యూ కావాలి. ఆ ఒక వాల్యూ మనం ఎలా చూస్ చేసుకుందాం? ద మిడ్ పాయింట్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. ఇప్పుడు 0 to 6 తీసుకున్నాం. మిడ్ పాయింట్ ఏంటి? 6 - 0/2. 6/2 which is equal to 3. ఇప్పుడు 18 to 12 12 to 18 క్లాస్ ఇంటర్వెల్ తీసుకుందాం. సో దానికి ఏమైపోతుంది? 18 - 12/2. యు ఆర్ ఫైండింగ్ ద మిడ్ పాయింట్. ఏంటి అయిపోతుంది అది? సో సారీ, 18 - 12 ఎంత అవుతుంది? 6. 6/2. ఓకే, ఐఎమ్ సో సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మిడ్ పాయింట్ మెథడ్ ఏంటి? a + b/2. ఓకే, 6 + 0/2 6/2 3. 18 plus what do you call it? 12/2. Okay, 18 plus 12/2. Excuse me, I'm a little distracted, I'm so sorry. But సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 30. 30/2 is equal to 15. సో ఈ వాల్యూస్ xi వాల్యూస్ మనం ఎలా నేర్చుకున్నాం? xi values are nothing but the midpoints of each class interval. Upper class limit plus lower class limit by 2 చేస్తే మిడ్ పాయింట్స్ వస్తుంది. fi ఉంది, xi ఉంది. డిస్క్రీట్ డేటాలో అలానే చేసాం కదా, fi into xi, అలానే ప్రొసీడ్ అయిపోవాలి. ఇక్కడ కూడా fi into xi చేసిన తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయాలి. fi xi చేసిన తర్వాత you find the summation, the sum of all the fi xi, sum of all the fi and divide them. అంతే. కంటిన్యూస్ డేటా ఉన్నప్పుడు ఒక్క స్టెప్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. ఏంటి ఆ స్టెప్? ఏదైతే మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయో దాన్ని మిడ్ పాయింట్ మనం కనుక్కోవాలి. దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మన దగ్గర కంటిన్యూస్ డేటా ఉంటే అప్పుడు ఏం చేయాలి? జస్ట్ గివ్ మీ 1 minute, ఐమ్ గోనా డిసపియర్ హియర్. కంటిన్యూస్ డేటా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఫ్రీక్వెన్సీ టేబుల్ వేసుకోవాలి మనం. ఓకే, ఫ్రీక్వెన్సీ టేబుల్లో fi ఉంది, వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు. ఇప్పుడు మనకి సమ్హౌ వీ హ్యావ్ టు ఫైండ్ xi ఎలా కనుక్కుంటాం? xi ఇస్ ద మిడ్ పాయింట్, మిడిల్ వాల్యూ ఆఫ్ ఈచ్ క్లాస్ ఇంటర్వెల్. అంటే 6 ఇంకా 0 to 6 ఏంటి? 6 + 0/2 which is 3. 12కి ఇంకా 18కి 24కి ఎలా ఉంటుంది? 24 + 18/2 which is equal to 21. 42/2. అర్థమైందా? సో దట్ ఈస్ ద మిడ్ పాయింట్. fi వచ్చేసింది, xi వచ్చేసింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? fi into xi. ఈ రెండింటిని మల్టిప్లై చేసి మనం ఇంకొక టేబుల్ వేసుకుంటాం. fi into xi వచ్చేసింది. సో యూ యాడ్ ఆల్ ఆఫ్ దెమ్, 300 అయిపోతుంది. యూ యాడ్ ఆల్ ది fi's, 20 వచ్చేస్తుంది. సో మీన్ ఎలా కనుక్కుంటాం? సమ్మేషన్ ఆఫ్ fi xi బై సమ్మేషన్ ఆఫ్ fi. ఆ రెండు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 300/20 యూ విల్ బి గెటింగ్ 15 యాజ్ యువర్ మీన్. అంతే, కంటిన్యూస్ డేటా అన్నప్పుడు. ఆల్ రైట్, నా the following table shows the age distribution of cases of certain diseases
admitted during a year in a particular hospital. Find the mean. ఎక్సైట్ అవ్వద్దు, కంటిన్యూస్ డేటా కదా, తొందరగా మిడిల్ వాల్యూ కనుక్కుందాం, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చేసేద్దాం, యాడ్ చేసేద్దాం, ఎఫ్ఐ యాడ్ చేసేద్దాం, అయిపోతుంది ఫసాక్ అని మనం అక్కడ అవ్వద్దు. ఎగ్జైట్మెంట్ వద్దు. ఎందుకంటే ఇది కంటిన్యూస్ కాదు. ఎందుకు? 5 to 14, 14 to 15 ఉంది. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ ఇంక్లూసివ్. కన్వర్ట్ చేసుకోవాలి మనం, రైట్? యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంక్లూసివ్ టు ఎక్స్క్లూసివ్. దానికి అప్పుడు ఏం చేయాలని చెప్పాను? లోవర్ క్లాస్ లిమిట్లో హాఫ్ తీసేసి అప్పర్ క్లాస్ లిమిట్కి హాఫ్ యాడ్ చేయాలి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వీఆర్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇన్ ఇంక్లూసివ్ ఫామ్ తీసుకోవాలి మనం. సో 0. ఇక్కడ మనం ఇక్కడ రాసేసుకుందాం. 1 minute. సో ఈ క్లాస్ ఇంటర్వెల్ ఏమైపోతుంది? 5 minus 0.5, 4.5. 14 plus 0.5, 14.5. ఇక్కడ ఏమైపోతుంది? 15 minus 0.5, 14.5. 24 plus 0.5, 24.5. ఇది 24.5 అయిపోతుంది, ఇది 34.5 అయిపోతుంది, ఇది 34.5 అవుతుంది, అది 44.5, 44.5 to 54.5. ఇలా మనం కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ వేసుకోవాలి, కంటిన్యూస్ డేటాలో తెచ్చుకోవాలి, ఇంక్లూజివ్ ఫామ్లో తెచ్చుకోవాలి, వేర్ ది అప్పర్ లిమిట్ అండ్ ద లోవర్ లిమిట్ ఆఫ్ ద కాన్సిక్యూటివ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ ద సేమ్. అంటే ద లోవర్ లిమిట్ ఆఫ్ దిస్ క్లాస్ ఇంటర్వెల్ షుడ్ బి ద సేమ్ యాజ్ ది అప్పర్ లిమిట్ ఆఫ్ ద ప్రీవియస్ వన్. అది వచ్చిన తర్వాత మిడ్ పాయింట్ కనుక్కోవచ్చు. 14.5 plus 4.5 by 2 ఎంత అవుతుంది? 19/2, which is equal to 9.5. So what is the midpoint here? 9.5. అలానే 24.5 plus 14.5, మిడ్ పాయింట్ ఎంత వస్తుంది? 19.5. అలా మనం మిడ్ పాయింట్స్ కనుక్కున్న తర్వాత మనకి ఎక్స్ఐ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? FI multiplied with XI చేయాలి. లెట్ మీ డిసపియర్ హియర్. FI ఇంటూ XI చేసిన తర్వాత మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సమ్మేషన్ ఆఫ్ FI XI డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ FI. ఓకే, సో మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? ఒక డేటా ఇస్తే డిపెండింగ్ అపాన్ వాట్ ద డేటా ఇస్, యూ హ్యావ్ టు ఫైండ్ ద మీన్. డిస్క్రీట్ డేటా ఇచ్చారనుకో, రా డేటా ఇచ్చారనుకో, సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వెరీ గుడ్. ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చారనుకో, ఎక్స్ఐ ఇంకా ఎఫ్ఐ ఇచ్చారంటే ఎక్స్ఐ ఎఫ్ఐని మల్టిప్లై చేసి సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ అని చేసుకోవచ్చు. కంటిన్యూస్లో కూడా ఇంక్లూసివ్, ఎక్స్క్లూసివ్ ఉంది. ఎక్స్క్లూసివ్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ ఇంక్లూసివ్ ఫామ్ and then find the mid value of the class interval. That will be your xi. Malli fi xi multiply chesi, malli same mean will be equal to summation fi xi by fi. Ante. That's the only difference. Easy peasy. Now, the mean of the following distribution is 53. Mean already ichchesaru. You have to find the missing frequency, which is p. మనకేం తెలుసు? మీన్ అంటే ఏంటి? మీన్ ఇస్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. అంతేనా? సమ్మేషన్ ఎఫ్ఐ ఇప్పుడు మీన్ ఎంత ఇచ్చారు? వాళ్ళ క్వశ్చన్ ప్రకారం మీన్ ఇస్ ఈక్వల్ టు 53. సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత? 3340 ప్లస్ 70p డివైడెడ్ బై 72 ప్లస్ p. మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం. అప్పుడేమవుతుంది? 53 మల్టిప్లైడ్ విత్ 72 ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 3340 ప్లస్ 70p. ఆల్ రైట్. సో నౌ లెట్ us 1 minute. సో లెట్ us క్యాలిక్యులేట్. సో మనం ఏం చేయాలి ఇక్కడ? 53 మల్టిప్లైడ్ విత్ 72 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3816 ప్లస్ 53p equals to 3340 plus 70p.
అన్ని p's అన్ని ఒక దగ్గర పెట్టుకుందాం and all the constants to one side. So 3 let me disappear here. 33816 minus 3340, sorry 38 నేను ఏం రాస్తున్నా, so sorry, 3816 minus 3340 is 70p minus 53p. So this 3340 తో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 476 is equals to 70 minus 53 ఎంత 17p వస్తుంది. So what is the answer? You have to divide this 476 with 17. So what is the value of p? ఇక్కడ రాసుకుందామా. What is the value of p? P is equal to 476 divided by 17, which is equal to 28. అర్థమైందా? So we found out the value of p which was required. ఇలా మనం చేసుకున్నాం. ఆల్ రైట్. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు తడబడొద్దు. మనకి తెలుసు మీన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ fi xi బై సమ్మేషన్ fi అని మనకి ఆల్రెడీ తెలుసు. ఆల్ రైట్. Now I want you guys to answer this in the, actually నేను ఇది లైవ్ సెషన్ అనుకున్నాను. I thought you guys will answer this in the live session. Can you let us do that? Chalo. What is the mean of the following distribution? ఇప్పుడు వాళ్ళు ఏం అడిగారు, డైరెక్ట్గా మీన్ అని అడుగుతున్నారు. మనకి సమ్మేషన్ fi xi divided by summation fi. Summation fi xi అంటే ఏంటి, 281 divided by summation fi is nothing but capital N, 40. సో మనం ఇక్కడ ఏం చేసుకోవాలి, 281 divided by 40, which is approximately, not approximately, which is equals to 7.025, option number D. All right. సో ఇలా మనం చేసుకోవాలి. గుడ్. నా ఇప్పుడు వరకు మనం ఏం కంప్లీట్ చేసాం, వి ఓన్లీ కంప్లీటెడ్ ద మీన్ పార్ట్. మీన్ ఆఫ్ n observations ఇచ్చినప్పుడు sum of all the observations divided by the total number of observations. Discrete frequency distribution ఇచ్చినప్పుడు summation fi xi by n అని పెట్టుకోవాలి. కంటిన్యూస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, కంటిన్యూస్ డేటా ఉన్నప్పుడు ఏం చేయాలి, you find the midpoint of intervals, that will be your xi, multiply that xi with fi, you will be getting summation fi xi. అవన్నీ యాడ్ చేసిన తర్వాత దాని తర్వాత ఆల్రెడీ fi వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చి ఉంటారు. సమ్మేషన్ fi will give you the mean of the data. సో కంటిన్యూస్ డేటా ఉన్నప్పుడు ఒక్క స్టెప్ ఒకటి యాడ్ అవుతుంది, ఏంటది, ఫైండింగ్ ద మిడ్ పాయింట్. అదే మనకి ఎక్స్క్లూజివ్ డేటా ఉందనుకో అప్పుడు ఏం చేయాలి, యూ హ్యావ్ టు కన్వర్ట్ ద ఎక్స్క్లూజివ్ డేటా టు ఇంక్లూజివ్ డేటా. ఎక్స్క్లూజివ్ టు ఇంక్లూజివ్ ఎలా చేయాలి, ఏదైతే ఎక్స్క్లూజివ్ కంటిన్యూస్ డేటా మన దగ్గర ఉందో దాని ఆ లోవర్ క్లాస్ లిమిట్ హాఫ్తో సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పర్ క్లాస్ లిమిట్ని హాఫ్తో యాడ్ చేయాలి. ఆల్ రైట్. నా మీన్ బై డీవియేషన్ మెథడ్. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నది సింపుల్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ అని కూడా అంటారు. ఆర్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ మీన్ బై డీవియేషన్ మెథడ్. If di denotes deviation about an arbitrary point A, అంటే ఏంటి, your di is xi minus a. ఈ a ఏంటి, a is called as the assumed mean. ఎలా అజ్యూమ్ చేసుకుంటాం అది కూడా నేను చెప్తాను. ఆల్ రైట్. సో అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మీన్ ఆఫ్ ద డేటా ఈజ్ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్ ఏదైతే మనం తీసుకుంటామో ప్లస్ fi ఇంటూ di divided by n. ఓకే, అజ్యూమ్డ్ మీన్ ప్లస్ సమ్మేషన్ fi ఇంటూ xi అని చేసేవాళ్ళమా ఇప్పుడు వరకు, కానీ డీవియేషన్ మెథడ్లో వి విల్ డూ fi ఇంటూ di. di ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, xi మైనస్ a, di వస్తుంది. దిస్ విల్ గివ్ యూ ద మీన్ ఆఫ్ ద డేటా. ఒక క్వశ్చన్ చేద్దాం, అప్పుడు అర్థమవుతుంది మీకు. నౌ you have a class interval and you have the frequencies. So
సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, సమ్మేషన్ fi తీసేసుకుందాం, విచ్ ఇస్ అవర్ క్యాపిటల్ N. ఓకే, ఇప్పుడు యూ హ్యావ్ టు ఫైండ్ అన్ అజ్యూమ్డ్ మీన్. ఓకే, దానికంటే ముందు వీళ్ళు ఇక్కడ ఏం తీసుకున్నారు, క్లాస్ మార్క్ తీసుకున్నారు. ఆల్ రైట్, ద మిడ్ పాయింట్ తీసుకున్నారు, అంతేనా? ఎస్, దే హ్యావ్ టేకన్ ద మిడ్ పాయింట్ విచ్ ఇస్ xi. ఓ, దిస్ ఇస్ బై అజ్యూమ్డ్ మీన్ అని అన్నారు. ఓకే, వీ హ్యావ్ టేకన్ ద మిడ్ పాయింట్. xi ఎక్కడి నుంచి వస్తుంది, మిడ్ పాయింట్. కంటిన్యూస్ డేటా ఉన్నప్పుడు xi ఇస్ నథింగ్ బట్ మిడ్ పాయింట్ కదా. ఇప్పుడు di కనుక్కోవాలి. di కనుక్కోవడానికి xi మైనస్ a అని అనుకున్నాం. ఇప్పుడు a ఎలా తీసుకోవాలి, వి టేక్ ది అజ్యూమ్డ్ మీన్ యాజ్ ద మిడిల్ వాల్యూ ఆఫ్ ద డేటా. ఇప్పుడు మిడిల్ వాల్యూ ఇక్కడ ఏంటి, ఇక్కడ 2 వదిలేసాం, ఇక్కడ 3 వదిలేసాం, సమ్వేర్ హియర్. యూ కెన్ ఆల్సో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అని. యూ కెన్ టేక్ వాట్ ఎవర్ యూ వాంట్ టు. ఐ హ్యావ్ టేకెన్ 47.5. మీరు 62.5 తీసుకున్నప్పుడు కూడా మీకు వేరే వాల్యూస్ వస్తాయి, బట్ దట్ వాల్యూ విల్ బి మోర్ ఆర్ లెస్ సేమ్ యాజ్ మై మీన్. అలా కూడా చేసుకొని మీరు తీసుకోవచ్చు. కానీ యూజువల్గా అజ్యూమ్డ్ మీన్ ఇస్ ద మిడిల్ వాల్యూ దట్ వీ విల్ టేక్ ఫర్ ద క్లాస్ మార్క్. ఓకే, అది 47.5. ఇప్పుడు xi మైనస్ 47.5 చేయాలి. 17.5 మైనస్ 47.5 ఒక వాల్యూ వస్తుంది. 32.5 మైనస్ 47.5, 47.5 మైనస్ 47.5 0. అలా మనకి కొన్ని వాల్యూస్ వస్తాయి ఇక్కడ. దిస్ ఈజ్ అవర్ డిఐ. డిఐ వచ్చిన తర్వాత ఏం చేయాలి, fi ఇంటూ డిఐ చేయాలి. ఐమ్ గోనా డిసపియర్ హియర్. fi ఇంటూ డిఐ చేయాలి. అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి అజ్యూమ్డ్ మీన్, మనం అజ్యూమ్డ్ మీన్ ఏం తీసుకున్నాం, మిడ్ పాయింట్ ఆఫ్ దిస్ క్లాస్ ఇంటర్వెల్, అంతేనా? 47.5 ప్లస్ fi di సమ్మేషన్ 435 వచ్చింది. 435 డివైడెడ్ బై 30, దట్ ఈస్ n చేస్తే మనకి మీన్ ఆఫ్ ద డేటా వస్తుంది. సో అజ్యూమ్డ్ మీన్ ఏంటి, ద మిడిల్ వాల్యూ ఆఫ్ ద డేటా. ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఐ డోంట్ నో ఇఫ్ ద కాంటెంట్ ఇస్ విజిబుల్. ఓకే, హోప్ఫుల్లీ ద కాంటెంట్ ఇస్ విజిబుల్. ఇట్స్ విజిబుల్, కూల్. ఇప్పుడు ఇది వచ్చేసిందా, xi తీసుకోవాలి. xi ఎలా తీసుకున్నాం, మిడిల్ వాల్యూస్. అది తీసుకున్న తర్వాత మిడ్ పాయింట్, నాట్ మిడిల్ వాల్యూస్, మిడ్ పాయింట్స్ తీసుకున్నాం. క్లాస్ మార్క్స్ ఇస్ నథింగ్ బట్ మిడ్ పాయింట్స్, మిడ్ పాయింట్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. xi వచ్చిన తర్వాత దాని మిడిల్ వాల్యూ మనం తీసుకుంటే దట్ విల్ బి అవర్ అజ్యూమ్డ్ మీన్. ఫ్రీక్వెన్సీస్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, దాంతో మనం n క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు xi ఉంది మన దగ్గర, di కనుక్కోవాలి. సో di ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ a, అంటే 82 మైనస్ 8, సారీ 82 మైనస్ 90, 86 మైనస్ 90, 90 మైనస్ 90 0, 94 మైనస్ 94, 98 మైనస్ 98. di వచ్చేసింది. నౌ వీ విల్ మల్టిప్లై అవర్ xi అండ్ di. మల్టిప్లై చేసుకొని రాసుకొని దాని సమ్మేషన్ మనం ఇక్కడ fi di అని రాసుకున్నాం. అర్థమైందా? fi di అని రాసుకున్న తర్వాత మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, a ప్లస్ fi di, సమ్మేషన్ ఆఫ్ fi di బై క్యాపిటల్ N విల్ గివ్ యూ ద మీన్. అంతే. ఒకసారి టేబుల్ చూసుకోండి. Alright, now let's talk about the median of a frequency distribution table. Mean అయిపోయిందా, డిఫరెంట్ వాల్యూస్ అయిపోయిందా, ఇప్పుడు మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. Now first we will be drawing a cumulative frequency table. We are going to find out median with the help of cumulative frequency table. Cumulative frequency table అంటే ఏంటి, we keep adding frequencies to each other. అంటే ఏంటి, ఫస్ట్ రాసుకుందాం వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో 3, 18, 13, 12, 7 and 27. సో ఫస్ట్ ఇది అలానే ఉంటుంది. నెక్స్ట్ వాల్యూ ఎలా వస్తుంది, 3 ప్లస్ 18 21, 3 ప్లస్ 18 ప్లస్ 13 అంటే 21 ప్లస్ 13 34, 34 ప్లస్ 12 46, 46 ప్లస్ 7, ఓకే 46 ప్లస్ 7 53, 53 ప్లస్ 27
will give you 80. ఆల్రైట్, మీకు కరెక్ట్గా మీరు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ చేసుకున్నారా లేదా అని ఎలా తెలుస్తుంది? సమ్ ఆఫ్ ఆల్ దీస్ అబ్జర్వేషన్స్ ఇస్ 80, విచ్ షుడ్ బీ యువర్ లాస్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇది మ్యాచ్ అవ్వకపోతే ఎక్కడో పప్పులో కాలేశారు. ఆల్రైట్, అది అయిన తర్వాత ఇఫ్ ద నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ ఆడ్, అంటే ఏంటి, ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. ఇక్కడ ఈవెన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. వెరీ నైస్. ఇఫ్ ద నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వర్ ఆడ్, అప్పుడేంటి, మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు n plus 1 by 2. What would be the median? n plus 1 by 2. Number of observation plus 1 by 2th observation will be the median. అలానే ఒకవేళ n ఈవెన్ ఉందనుకో 2 వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు n ఇక్కడ ఈవెన్ ఉందనుకో మనకి 2 వాల్యూస్ ఉన్నాయి కదా ఇక్కడ. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నప్పుడు then you will have to take the midpoint of these 2 values. ఆ రెండింటిది మిడ్ పాయింట్ తీసుకుంటే then you will be finding the median of the data. అర్థమైందా? ఒక క్వశ్చన్ చేద్దాం, అప్పుడు కానీ మీకు అర్థం కాదు. obtain the median of the following frequency table. ఫస్ట్ ఏం చేసుకోవాలి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ వేసుకోవాలి. 8 8 plus 10 18 18 plus 11 21 29 29 plus 16 45 45 plus 20 65 65 plus 25 90 90 plus 30 120. ఇక్కడ ఇవన్నీ యాడ్ చేసినప్పుడు కూడా మీకు 120 రావాలి. లాస్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా మీకు 120 రావాలి. ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి, 7, విచ్ ఇస్ అన్ ఆడ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఆడ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ వచ్చేది. ఓకే, ఐఎమ్ సో సారీ, you don't have to take the odd number of observations here because it is not it is discrete frequency table, not raw data. ఇప్పుడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటి, ఇక్కడ మనకి ఎన్ని వచ్చింది, 120, which is an even number, correct? So your capital N in this case is the cumulative frequency, the last observation. అంటే ఏంటి, half multiplied by 120 by 2 plus 120 by 2 plus 1 observation. అర్థమైందా? అంటే 120 by 2 ఏంటి, 60th observation plus 61th observation. Both 60th and 61 observation lies in the cumulative frequency 65 and its corresponding xi values is 5. అంతేనా? 61 and 62 both ekkad, between which two is it lying? 65 and 65 and 60. The 60 and the 61th observation is observations lie in the cumulative frequency of 65. 65 ekkada undi, 5 దగ్గర ఉంది. So 5 plus 5 divided by 2 will give you the median of the data. Median is a little confusing when it comes to this. కానీ cumulative frequency concept ఒక్కటి మనకు అర్థమవుతే ఇంకెక్కడికి వెళ్ళే అక్కర్లేదు. Alright, now let's talk about the mode of the data. Mode అంటే ఏంటి, ఫ్రీక్వెంట్గా ఒక అబ్జర్వేషన్ ఎప్పుడైతే రిపీట్ అవుతుందో దాన్ని మనం మోడ్ ఆఫ్ ద డేటా అని అంటాం. ఇప్పుడు ఇక్కడ ఒక సెట్ ఆఫ్ నంబర్స్ తీసుకున్నాం. ఓకే, నౌ వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద డేటా, 7 or 9. 7 ఎన్నిసార్లు వస్తుంది, 1 2 3, అంతేనా? 7 is getting repeated 3 times. What about 9? 1 2 3 4. ఇంకేమైనా మిస్ అయ్యామా? లేదు. 9 is getting repeated 4 times. So what is the mode of the data? 9, because it is the maximum times a number is getting repeated. 10 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఓన్లీ 2 times. 5 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఓన్లీ 2 times. 4 ఓన్లీ 2 times, 3 times. ఓకే, కానీ 9 is getting repeated the maximum number of times, which is 4 times. అందుకే 9 will be the mode of the data, the frequency which repeats itself for the maximum number of times is called as the observation which repeats itself the maximum number of time is called as the mode of the data.
ఇప్పుడు ఒక క్వశ్చన్ చేసుకుందాం వేర్ వీ విల్ ఫైండ్ అవుట్ మీన్, మీడియన్ అండ్ మోడ్. ఓకే, సో మనకి ఏమి ఇచ్చారు, ఎక్స్ఐ ఇచ్చారు అండ్ నంబర్ ఆఫ్ క్రికెటర్స్ అంటే ఎఫ్ఐ కూడా ఇచ్చారు. మీన్ ఫైండ్, ఓకే లెట్ మీ డిసపియర్ హియర్. మీన్ ఫైండ్ అవుట్ చేయాలి దీనికి అంటే ఫస్ట్ ఎఫ్ఐ ఎక్స్ఐ తీసుకోవాలి. కానీ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఉండాలి. సో అందుకే ఫస్ట్ మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ వేసేసుకుందాం ఇక్కడ. ఆల్ రైట్, ఇప్పుడు మోడ్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. ఏదైతే ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఉందో that would be the mode of the data. So 5 is the mode of the data because it is repeating 56 times kabatti. Highest frequency, that is the mode. Median 23 ela I will tell you. Kani dan kante mundu manam em cheyali, we will have to find a table where we are writing the cumulative frequencies and fi into xi. Mean ela find out chestam, easy. Mean is very easy. Summation fi xi divided by సమ్మేషన్ fi అంటే ఇవన్నీ యాడ్ చేసి డివైడెడ్ బై 139 విల్ బి అవర్ ఫ్రీక్వెన్సీ. fi కూడా యాడ్ చేస్తే మీకు 139 రావాలి, రాకపోతే ఎక్కడో తప్పు చేశారు. ఆల్ రైట్, సో fi కూడా యాడ్ చేస్తే మనకి 139 వచ్చేసింది. సో ఇవన్నీ యాడ్ చేస్తే 1555. మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మీన్ విల్ బీ నథింగ్ బట్ 1555 విచ్ ఇస్ సమ్మేషన్ fi xi డివైడెడ్ బై 139. అదే ఇప్పుడు ఏంటి ఇక్కడ, ఇప్పుడు 139 ఈజ్ అన్ ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ ఉన్నప్పుడు మీడియన్ ఎట్లా, n/2 ప్లస్ 1th అబ్జర్వేషన్ ఆర్ టర్మ్. అంటే 139 ప్లస్ 1/2 ఉండాలి యాక్చువల్గా ఇక్కడ. ప్లస్ 1 ఉన్నప్పుడు దాట్ విల్ బి అన్ ఈవెన్ నంబర్. ఓకే, n+1 హోల్ బై 2 ఉండాలి. అంటే బై 2 ది టర్మ్ అంటే 140/2 విచ్ ఇస్ ద 70th టర్మ్. ఇప్పుడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతే 70th is nearing to what, 79. Which cumulative frequency is greater than 70? It is 79. So then corresponding frequency will be your median. So what is the median of the data? 10 is the median. Frequency undadu median. Okay, that corresponding xi edaithe undo that would be the median of the data. Mode enti, edaithe frequency maximum times repeat avutundo that would be the mode of the data. All right, now this is going to be your homework. ఎప్పుడు అడుగుతారు కదా మ్యామ్ ఒక హోంవర్క్ ఇవ్వండి, ఒక హోంవర్క్ ఇవ్వండి అని. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. ఆల్ రైట్, యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్. ఇప్పుడు మనం మీన్ ఏంటో నేర్చుకున్నాం, మీడియన్ ఏంటో నేర్చుకున్నాం అండ్ వీ ఆల్సో లెర్న్డ్ అబౌట్ మోడ్, రైట్? ఇప్పుడు చాలా మంది ఒక దగ్గర ఫేస్ చేస్తారు ప్రాబ్లం, దేని మీద, హౌ టు కన్వర్ట్ ఇంక్లూసివ్ టు ఎక్స్క్లూసివ్. ఓకే, ఇప్పుడు 10 to 19, 20 to 29, 30 to 39, 40 to 49. దీన్ని మనం ఎక్స్క్లూసివ్ క్లాస్ ఇంటర్వెల్స్లో కన్వర్ట్ చేసుకోవాలి, వేర్ ఇట్ ఈస్ కంటిన్యూస్. ఇక్కడ ఏమైపోయింది, బ్రేక్ వచ్చింది, కానీ మనకేం కావాలి, కంటిన్యూస్ కావాలి. సో మనం ఏం చేస్తాం, 10 నుంచి -0 చేస్తాం. సో 9.5, ఇక్కడేమో +12 ప్లస్ 0.5 19.5, మళ్ళీ ఇక్కడ 19.5, ఇక్కడేమో 29.5, 29.5, 39.5, 39.5, 49.5. అర్థమైందా? అలా we will have to change it into exclusive class intervals. ఎలా? By subtracting the lower class limit with half and adding half to the upper class limit. ఇలా we can change the inclusive classes into exclusive classes. All right, ఇది మన method of doing it. Cool. Now let us move forward and do one more question based on deviation method. అంటే assumed mean method. ఎలా? xi ఉంది, fi ఉంది. assumed mean first మనం ఫార్ములా రాసుకుందాం, then you will know a plus summation fi di. మర్చిపోద్దు, డీవియేషన్ మెథడ్ వచ్చినప్పుడు fi di by summation fi. summation fi అయినా రాసుకోవచ్చు, అయినా క్యాపిటల్ N అయినా కూడా రాసుకోవచ్చు, ఇట్ విల్ బీ ద సేమ్.
ఓకే, ఇప్పుడు డిఐ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? xi మైనస్ ఏ. ఆల్ రైట్, ఇప్పుడు కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్కి ఏమో xi ఇస్ ద మిడ్ పాయింట్, కానీ ఇక్కడ ఆల్రెడీ మనకి వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక మిడిల్ వాల్యూ తీసుకోవాలి, అంతేనా? సో ఐఎమ్ గోయింగ్ టు అజ్యూమ్ మై దిస్ థింగ్ టు బి 18. All right, my assumed mean is equals to the frequency xi related to 18th frequency, because this is the middle frequency. So this is going to be my assumed mean. Okay, the xi value, which is the mid value, will be my assumed mean. అది అయిపోయిన తర్వాత డిఐ ఫైండ్ అవుట్ చేసి fi ఇంకా డిఐ చేసి మీన్ విల్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ అంటే 15 ప్లస్ summation fi di by summation fi. Ante. That's how easy it is, right? So with this, we have come to the end of this chapter. Part 1, 20 minutes నేను already live session లో చేశాను. Please go check it out under the section live of this channel. ఇదేమో recorded వెళ్ళిపోతుంది. So I hope you have no doubts. ఇంకేమైనా డౌట్స్ ఉండి ఇంకా క్వశ్చన్స్ చేయాలి అంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, అలా మనం చేసేసుకుందాం. Alright, so this is your master teacher signing off. మళ్ళీ కలుసుకుందాం. Bye bye.